తిరుమలలో చంద్రబాబు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్టుకు ఇప్పటి వరకు 2,200 కోట్ల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని అన్నారు. తిరుపతిలో ఉన్న ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో అందరికీ వైద్యం అందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలోని నలుమూలలా ఉన్న వైద్యులు తిరుపతిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. తనపై 27 క్లైమోర్ మైన్లతో దాడి చేశారని, శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డారని, ఆ ప్రమాదం చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసిందని సీఎం పేర్కొన్నారు. తిరుమలలో ఎవరూ అపచారం చేయొద్దని, అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, వాటి అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 7 కొండలకు ఆనుకొని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు.